సో మనం లాస్ట్ సెక్షన్లో హీటింగ్ అండ్ కూలింగ్ లోడ్స్ అనేది మనం ఎలాగ క్యాలిక్యులేషన్ అనేది మనం ఇక్కడ చేసుకున్నాం. అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో దాని తాలూకా ప్రొసీజర్ ఎలాగైతే ఉంటుందో అవంతా కూడా మనం లాస్ట్ సెక్షన్స్లో మనం చూసాం. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం ఎయిర్ టెర్మినల్స్ అనేది మనం ఏ రకంగా మనం ఇందులోని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనేది మనం చూద్దాం. సో ఇది ఏంటంటే యాక్చువల్గా మనకి ఏదైతే మనకి ఉంటుందో దాని తాలూకా రిపోర్ట్ తాలూకా క్యాలిక్యులేషన్స్ అవి, అంటే రిపోర్ట్ తాలూకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అని మనం చెప్పచ్చు. అయితే దాని తర్వాత మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే మనం అంటే ఇక్కడ మనం బిఫోర్గా అయినా హెచ్వి సిస్టమ్ తాలూకా షెడ్యూలింగ్ అనేది మనం తీసి రెడీగా మనం ఉంచవచ్చు. లేదు అంటే మనం ఎయిర్ టెర్మినల్స్ క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ మనం ఏంటంటే వాటికి బిఫోర్గా మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఒక షెడ్యూలింగ్ అనేది మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎనలైజ్ అనే ఒక మెనూలోకి వెళ్ళిపోతే, సో ఈ ఎనలైజ్ మెనూలో ఏం చేస్తామంటే మనం ఇక్కడ మనకి ఇక్కడ షెడ్యూల్ అండ్ క్వాంటిటీస్ అని ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ తీసుకుంటే ఇందులో మనం ఏం చేయాలంటే స్పేసెస్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ స్పేసెస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో ఇక్కడ మనం ఇలాగా షెడ్యూలింగ్ మనం పేరు పెట్టుకుంటాం. అది ఓకే అని చెప్పిన తర్వాత ఇందులో చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ నేమ్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఇక్కడ నేమ్ అనేది మనం తీసుకోవాలి. అది తీసుకున్న తర్వాత నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటంటే మనకి యాక్చువల్ ఎయిర్ ఫ్లో అనేది మనకు ఒక ఆప్షన్ ఉంటుంది.
ఇక్కడ క్యాలిక్యులేట్ సప్లై ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది ఒకటి. సో ఇది ఇవ్వాలి మనం. ఇది ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడే మనకి యాక్చువల్ రిటర్న్ కాదు, ఇది పవర్ లైటింగ్. యాక్చువల్ సప్లైడ్ ఎయిర్ ఫ్లో ఇవ్వండి. సో దీన్ని తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములాని క్రియేట్ చేసుకోవాలి. సో దీన్ని ఇక్కడ దీని పేరు ఏంటంటే డిఫరెన్స్. సో డిఫరెన్స్ అని చెప్పి సో ఇక్కడ మనం దీన్ని ఏం చేయాలంటే హెచ్విఏ సిస్టమ్ అని చెప్పి ఇక్కడ ఎయిర్ ఫ్లో అనేది మనం ఇచ్చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములా రాసుకోవాలి. క్యాలిక్యులేట్ మైనస్ యాక్చువల్ ఎయిర్ ఫ్లో అని చెప్పి దీన్ని మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని మనం ఏం చేయవలసి ఉంటుందంటే మనం డిఫరెన్స్ ఫార్మాటింగ్లో డిఫరెన్సెస్లో ఇక్కడ కండిషనల్ ఫార్మాట్ మనం తీసుకుంటే ఇందులోని నాట్ బిట్వీన్ అని చెప్పి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలంటే మనం -10 ఇక్కడ 10 అని ఇవ్వాలి. ఇక్కడ కలర్ మనకి కావాలి. ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటాం. అది అయిపోయిన తర్వాత మనకి ఏమైనా గ్రాండ్ టోటల్ అది కావాలి అనుకుంటే ఇక్కడ మనం గ్రాండ్ టోటల్ అనేది మనం పెట్టుకొని ఇక్కడ మనకి టోటల్ ఓన్లీ అని పెట్టుకొని ఇక్కడ క్యాలిక్యులేట్ టోటల్ అని చెప్పి మనం దీన్ని ఓకే అని చెప్పాలి. అక్కడ నాకు డిఫరెన్స్కి నేను పెట్టుకున్నాను కాబట్టి దాని డిఫరెన్స్ వచ్చింది. సో అలా కాకుండా ఇక్కడ మనం ఇక్కడ మనం
ఫార్మాటింగ్లో యాక్చువల్ సప్లై ఎయిర్ ఫ్లో తీసుకొని క్యాలిక్యులేట్ టోటల్ అని చెప్పి దీనికేమో నో అని చెప్పేసి ఓకే. అప్పుడు దీని తాలూకా టోటల్ వస్తుంది మనకి. కానీ ఇక్కడ లేదు యాక్చువల్గా ఇప్పుడు లేదు. ఎందుకనంటే మనం ఎయిర్ టెర్మినల్స్ అనేది లేదు కాబట్టి. అర్థమవుతుందా మీకు? అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీలింగ్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం సిస్టంలోకి వెళ్ళి ఎయిర్ టెర్మినల్స్ మనం తీసుకొని ఇక్కడ సప్లై డిఫ్యూజర్ని ఇలా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను నాకు ఇక్కడ ఏం చేయాలి, దాని హైట్ మనం చెప్పాలి. ఆల్రెడీ మనం అక్కడ క్లిక్ చేసేసాం కాబట్టి అది ఏమవుతుంది మనకి, ఇగోండి వచ్చాను చూసారా. దీన్ని మనం హైట్ ఏమో ఎంత 8 feet ఇవ్వాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు మనకి ఇక్కడికి వస్తుంది అది, రైట్? ఇగోండి ఇప్పుడు చూడండి, ఇది ఉందా, 0 వచ్చిందా. ఇప్పుడు నాకు 8 feet అని చెప్పాను అనుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ 2 కావాలి కదా నాకు. సో ఇక్కడ మనం ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు ఇంకా నేను చెప్పవసరం లేదు. సో ఇప్పుడు చూడండి, అది ఆటోమేటిక్గా నాకు సో ఇప్పుడు మనకి ఎయిర్ టెర్మినల్స్ వచ్చేసాయి కాబట్టి నాకు ఇక్కడ ఏమవుతుందంటే షెడ్యూలింగ్లో ఇక్కడ హెచ్విఏసి సిస్టమ్ ఉంది చూసారా. ఇప్పుడు నాకు ఇది టోటల్ వచ్చింది చూసారా. కానీ ఇక్కడ మనకేంటనుకున్నారు, ఇది 1347 FM అనేది మనకి ఆ కాన్ఫరెన్స్ రూమ్ తాలూకా రెండిట్లకి కలిపి, మీకు అర్థమైందా? సో 1347 కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయాలి, 1347 డివైడెడ్ బై 2 అంటే 673.5. ఇది మనం ఎక్కడ వేయాలి, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఇగోండి ఇక్కడ 500 ఉంది కదా. సో ఇక్కడ మనం 673.5 అని ఇవ్వాలి. అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే 673.5 అర్థమైందండి. ఇప్పుడు అలాగే మళ్ళీ మనం షెడ్యూల్లోకి వెళ్ళి, సో ఇక్కడ మనకి ఆఫీస్లో 310 కావాలి. సో ఆఫీస్లో 310 అంటే మనకి ఆఫీస్ అనేది మనకి ఏమి ఇచ్చాము, ఇదే కదా ఇచ్చాము. సో ఇక్కడ నేను $310 అని ఇస్తా. అర్థమైందా?
సో మళ్ళీ మనం షెడ్యూలింగ్లోకి వెళ్ళి ఇక్కడ మీటింగ్ రూమ్ అని చెప్పి ఎంత 722 అంటే ఏది ఇది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే 722 అనేది మనం ఇవ్వాలి. అర్థమైందా? సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి, ఇది ఇక్కడ చూడండి, ఇది ఎంత ఇచ్చారో కారిడార్ ఎంత 1. సో ఇక్కడ కారిడార్ దగ్గరికి వెళ్ళిపోయి మనం ఇక్కడ 161 అనేది ఇవ్వాలి. 161. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ సర్వీస్ ఇదంతా 216 కదా. సో సర్వీస్ అంటే ఇది కదా. సో ఇక్కడ మనం 216 ఇవ్వాలి. సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఆఫీస్ ఇదంతా 283 ఉంది. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 283 అనేది ఇవ్వాలి మనం. ఓకే. సో ఇక్కడ మళ్ళీ నాకు 213 ఇది కదా. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసి అయితే ఇప్పుడు వేస్తున్న వాల్యూస్ ఒరిజినల్ కాదు. అర్థమైందండి మీకు? అంటే ఇది మనం ఇలాగ చెయ్యొచ్చు అన్న చెప్పడం కోసం మీకు నేను ఒక మెథడ్ ప్రకారం నేను తీసుకున్నాను. అర్థమైందా? సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు మెకానికల్ ఎక్విప్మెంట్స్ అని ఉంటుంది. ఈ మెకానికల్ ఎక్విప్మెంట్స్లోకి వెళ్తే సో నాకు ఇక్కడ విఏవి ఉంటుంది. ఇక్కడ 12 ఇంచెస్ది చూసారా. సో ఇది మనం తీసుకొని దీనికి కూడా ఇది ఎంత చెప్పాలి మనం, ఇక్కడ ఇది 9 feet చెప్పాలి. దీని హైట్ మనం 9 feet చెప్పాలి. అర్థమైందండి? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దాన్ని నేను ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఓకే. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ షెడ్యూల్ దాంట్లో ఇక్కడ మనకి టోటల్ ఎంత వచ్చింది, ఇది దీని తాలూకా టోటల్ వాల్యూ మనకి 3252 కదా. సో ఇక్కడ మనకి ఇది సెలెక్ట్ చేసి దీని తాలూకా టోటల్ సప్లై ఎయిర్ ఫ్లో అని చెప్పి మనం ఏం చేయాలి, ఇక్కడ రావట్లేదు.
ఏవి మెటీరియల్స్ ప్రైమరీ టు సప్లై అనుకుంటా. ఇవి ఎనేబుల్ అవ్వట్లేదు. ప్రైమరీ ఎయిర్ ఫ్లో 3 to 5 to ఇక్కడ చూసారా, ఇక్కడ ఇవ్వగానే మనకి ఇవి మారిపోయాయి మనకి. ఓకేనా? సో ఇది అంటే ఈ రకంగా మనం షెడ్యూలింగ్ అనేది మనం చేసుకొని